విశాఖ ఉక్కు కర్మాగారంలో ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమం ఇప్పుడు నడుస్తోంది. వ్యయాలను తగ్గిస్తే ఆదాయాలు పెరిగినా లేకపోయినా స్టీల్ ప్లాంట్ నష్టాలు ఎంతో కొంత తగ్గుతాయి అన్నది యాజమాన్య ఆలోచనగా తోస్తుంది. మరి ఈ క్రమంలో వీఆర్ఎస్ అంటూ తరచూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. గతంలో 2 మార్లు ఈ విధంగా వీఆర్ఎస్కి ఆఫర్లు ఇవ్వడంతో దాదాపుగా 1000 మంది వరకు కూడా ఉద్యోగాలను స్వచ్ఛందంగా వదులుకొని వెళ్ళిపోవడం జరిగింది. లేటెస్ట్గా చూస్తే మరోసారి విశాఖ ఉక్కులో వీఆర్ఎస్ పర్వం సాగుతుంది. మరి గత నెల 24న వీఆర్ఎస్కి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ గడువుని ఈ నెల 20 దాకా విధించారు. మరి ఈ నెల రోజుల వ్యవధిలో 500 మంది దాకా స్టీల్ ప్లాంట్లోని వివిధ విభాగాల నుంచి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ వీఆర్ఎస్ గడువుని మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి కారణం అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదని. ఈ వారంలో మరింతమంది వీఆర్ఎస్ బాటలో నడుస్తారో చూడాలి అంటున్నారు. మరి అధిక సంఖ్యలో ఉద్యోగులు ఈ వీఆర్ఎస్లోకి వెళ్తే సంస్థ మీద ఆర్థిక భారం తగ్గుతుంది, సంస్థ ఆలోచనగా కనిపిస్తుంది. మరి అయితే వీఆర్ఎస్ పేరుతో పర్మనెంట్ ఉద్యోగాలను ఇంటికి పంపించే కార్యక్రమం ద్వారా సంస్థ కార్యకలాపాలను దెబ్బతీస్తున్నారు అని ఉక్కు కార్మిక సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. మరి నిపుణులైనటువంటి ఉద్యోగులు అనేక విభాగాలలో లేరని, ఖాళీలైన స్థానంలో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదంటూ ఇదంతా ప్రైవేటీకరణ చేయాలనేటటువంటి భాగమే అని వారు మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈసారి వీఆర్ఎస్ పేరుతో ఎంతమంది ఉద్యోగాలు వదులుకొని బయటికి వెళ్తారో అన్నది అంతా విశ్లేషించుకొని తర్కిస్తున్నటువంటిది. చూద్దాం.